వెల్కమ్ టు కైటివ్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు వాడివేడిగా రసవత్తరంగా రంజుగా సాగుతున్నది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ కోలాహలం కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు పార్టీల మద్దతుతోనే బరిలో ఉన్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలు యువతను తమ తమ పార్టీల్లోకి లాక్కుంటున్నారు. ఆయా పార్టీల్లో చేరే వారితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ లాభం ఉంటుందని చేరికలను ఇప్పుడే ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే గత కొంతకాలంగా చేరికలు బ్రేక్ పడగా తాజాగా పంచాయతీ ఎన్నికల వేళ కండువాలు మారుతున్నాయి. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. బీజేపీ మాత్రం అలా నిలకడగా ఉండిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందంజలో ఉందని చెప్తున్నారు విశ్లేషకులు. ఏ నియోజకవర్గంలో చూసినా పార్టీలో చేరికలకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కారు పార్టీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ లో చేరుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్లీ వస్తారనే వదిలేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి భారీగా చేర్చుకుంటుంది. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ అభ్యర్థులు, కార్యకర్తలు పార్టీ కండువాలు వేసుకునే ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు లేనిపోని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బూటకు ఆరోపణలు ప్రభుత్వంపై చేస్తున్నారని అన్నారు. ప్రజలకు చెప్పిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలను క్రమబద్ధంగా అమలు చేస్తూ వస్తున్నామని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.